నమస్కారం జీటీపీఎల్ వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఎండలు. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం. హావల్గావ్ పర్యాటకుల మృతి చెందిన వారికి నివాళులు. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. దర్పల్లి ఇందల్వాయి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. న్యాయబద్ధమైన పాలన నిర్వహించడంలో అహల్యాబాయ్ ఖ్యాతిని సంపాదించింది. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో టీపీయూఎస్ ఆధ్వర్యంలో అహల్యాబాయ్ త్రిశతాబ్ది ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ. హావల్గావ్ ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి పట్టుకొని మరీ శిక్షిస్తాం. బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు నివాళులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టిన బీజేపీ హిందూ సంఘాలు. అక్షయ తృతీయ సందర్భంగా నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఆకర్షిస్తున్న ప్రత్యేక ఆఫర్లు. బంగారు ఆభరణాలపై 25% వరకు డిస్కౌంట్, ప్రత్యేక గిఫ్టులతో ఆకర్షణ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘనంగా టీఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో రజతోత్సవ వేడుకలు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. భూ సమస్యలు పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతోంది. భీమ్గల్లో నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకి ఎండలు మండుతున్నాయి. తెలంగాణలో రానున్న 2 రోజుల పాటు ఉష్ణోగ్రతలు 2-3 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలోని 7 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఈ 7 జిల్లాల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఛాన్స్ ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. రెడ్ అలర్ట్ వచ్చిన 7 జిల్లాల్లో మినహా మిగిలిన జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఇక ఇవాళ రేపు ఉత్తర తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. చాలా జిల్లాల్లో రాత్రిపూట వేడి వాతావరణం మరింత ఎక్కువగా ఉండనుంది. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రజలు బయటకు రాకుంటే మంచిదని సూచించారు. అత్యవసరం ఉంటేనే ప్రజలు మధ్యాహ్నం బయటకు రావాలని, రైతులు, కూలీలకు వడదెబ్బ ప్రభావం ఉండే ఛాన్స్ ఉందని జాగ్రత్తలు పాటించాలని స్పష్టం చేసింది. అలాగే శుక్ర, శనివారాల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే వీలుందని పేర్కొంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లోని పలు గ్రామాల్లో పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధి పనుల్లో ఎమ్మెల్యే భూపత్ రెడ్డితో పాటు అరికెల నర్సారెడ్డి, దర్పల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఆర్మూర్ చిన్న బాలరాజ్, జేసీబీ సీను, సొసైటీ చైర్మన్ చిన్నారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ మార్త్యా నాయక్, లొక్కిడి రాములు, సీతాయిపేట్ మాజీ సర్పంచ్ లొక్కిడి విజయ,
సీతాయిపేట్ ఆశన్న, హున్నాజీపేట్ మాజీ సర్పంచ్ భగవాన్ రెడ్డి, సొసైటీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, శ్రీధర్ గౌడ్, దమ్మన్నపేట్ మాజీ సర్పంచ్ కొండ శేఖర్, రామడుగు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆనంద్, కాంగ్రెస్ కార్యకర్తలు, వివిధ గ్రామాల మాజీ సర్పంచులతో కలిసి ఎమ్మెల్యే భూపత్ రెడ్డి దర్పల్లి మండలం మద్దుల్ ప్రాంతంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. దర్పల్లి మండలంలో సీతాయిపేట్ గ్రామాన్ని మోడల్ విలేజ్ గా ఎంచుకొని ఇందిరమ్మ ఇళ్ల కింద శాంక్షన్ అయిన 118 ఇళ్ల నిర్మాణాన్ని పరిశీలించి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ప్రతి స్కీమ్ను మొదటగా ఈ గ్రామానికి శాంక్షన్ చేసిన తర్వాత ప్రతి గ్రామానికి కూడా ప్రభుత్వ ఫలాలు అందించే విధంగా కృషి చేయాలని తలచిన మన రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి సీతాయిపేట్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పరిశీలన, సీసీ రోడ్ల పనులకు, స్కూల్ పనులకు పూజ నిర్వహించారు. మద్దుల్ తాండా గ్రామ పంచాయతీ నూతన భవన ప్రారంభోత్సవం చేసి వాడి గ్రామ పంచాయతీ భవన నిర్మాణానికి భూమి పూజ చేసి హొన్నాజీపేటలో సీసీ రోడ్డు, ఇంటర్నల్ సీసీ రోడ్లు, ఎన్ఆర్ఈజీఎస్ పనులకు ప్రారంభోత్సవాలు చేశారు. కొరట్పల్లిలో సీసీ రోడ్డు, నడిపితాండాలో బీటీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం జగదాంబ ఉత్సవాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే భూపత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి స్కీమ్ను ముందుండి తీసుకెళ్తామని, 5 ఏళ్ల వరకు ప్రభుత్వం ఉంటుందని, అన్ని పనులు చేసి చూపిస్తామని, లేకపోతే ఎందుకు చేయలేదని వివరిస్తామని చెప్పారు. ఇవాళ రైతుకు బోనస్ ఇస్తున్నాం, ఇవాళ ఇల్లు లేని వాళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, ఇవాళ సన్న బియ్యం ఇస్తున్నాం. మరి ఎక్కడైనా బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు ఇస్తున్నారా? ఇవాళ 29 రాష్ట్రాలు వాళ్ళే అధికారంలో ఉన్నారు కదా, ఇస్తున్నారా? మరి చెప్పడం కాదు, పేదోడి పొట్ట నింపాలా. ఇవాళ భూభారతి చట్టం మీద ధరణితోని భూమి సమస్యలు ఉన్నాయని చెప్పి ఇవాళ భూభారతి చట్టం తీసుకొచ్చినాం. మనం తీసుకొచ్చి ఇవాళ మీరు ఇప్పుడు రాబోయే కాలంలో మన అధికారులు మీ గ్రామానికే వస్తారు. మీ గ్రామానికే వచ్చి మరి మీ యొక్క భూమి యొక్క ఫిర్యాదులను తీసుకుంటాం. తీసుకొని జూన్ 2 నుండి అహల్యాబాయ్ జయంతి వేడుకల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ హాట్ కామెంట్ చేశారు. ప్రగతినగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం టీపీయూఎస్ ఇందూర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అహల్యాబాయ్ హుల్కర్ 3 శతాబ్ది జయంతి ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హిందూర్ అర్బన్ శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ, ఎమ్మెల్సీ మల్క కొమరయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ దేశానికి ఎమర్జెన్సీ చీకటి పాలన విధించి నిర్బంధించిన ఇందిరాగాంధీ చరిత్ర కాకుండా అహల్యాబాయ్, ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమ, జిజియాబాయి లాంటి వీర వనితల చరిత్రను మహిళా సమాజం స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. భారతదేశంలోని మరాఠా మాల్వా రాజ్యానికి రాజమాతగా హిందూ దేవాలయాల పునర్నిర్మాణానికి, ఆధ్యాత్మిక సేవా రంగాలలో మహిళలను చైతన్యం చేయడంలో అహల్యాదేవి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. వందలాది దేవాలయాలు, ధర్మశాలను నిర్మించి 1780లో ప్రసిద్ధి కాశీ విశ్వనాథ ఆలయం పునరుద్ధరణ మరమ్మతుకు అత్యంత కృషి చేశారన్నారు. అహల్యాదేవి న్యాయబద్ధమైన పాలన నిర్వహించడంలో ఖ్యాతిని సంపాదించిందన్నారు. తన ఏకైక కుమారుణ్ణి మరణశిక్ష విధించడమే ఆమె న్యాయ పాలనకు నిదర్శనమన్నారు. అహల్యాదేవి పాలనలో పిల్లలు లేని వితంతువులు ఆస్తిని జప్తు చేస్తే సాంప్రదాయ చట్టాన్ని తొలగించడం, మహిళా రక్షణ దళాలు ఏర్పాటు సహా కొన్ని మైలురాయి నిర్ణయాలు కూడా తీసుకుందన్నారు. నేడు సమాజంలో హిందువులపైన, హిందూ దేవాలయాలపైన జరుగుతున్న దాడులను హిందువులంతా సంఘటితం అయ్యి ప్రతిఘటించాలన్నారు. కాశ్మీర్ పహల్గావ్లో ఉగ్రవాదులు చేసిన మారణకాండ ఆయనను కలిచివేసిందన్నారు. తప్పకుండా దీనికి సమాధానం చెప్పి తీరుతామని పాకిస్తాన్ ఉగ్రవాదులను హెచ్చరించారు. బాధితులకు అండగా కేంద్ర ప్రభుత్వం నిలుస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం అధ్యక్షులు హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి సురేష్, జిల్లా అధ్యక్షురాలు కృష్ణవేణి, డిఈఓ అశోక్, ముఖ్య వక్త కల్పన, ఏబీవీపీ విభాగ్ ప్రముఖ్ రెంచర్ల నరేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. మరియు దేవాలయాలతో పాటు మనం చూస్తూ ఉంటాం అనేక క్షేత్రాలలో ధర్మశాలలు కూడా వచ్చే భక్తులకు ధర్మశాలలు నిర్మించిన దాత ఆమె. 1780లో ప్రసిద్ధి కాశీ విశ్వనాథాన్ని అభివృద్ధి చేయడం జరిగింది. ఆమె తన పాలనలో గొప్పతనం ఏంటిదంటే ఎటువంటి పక్షపాతం లేకుండా న్యాయబద్ధంగా పరిపాలించిన ఘనత, పేరు ఆమెకు చిరస్థాయిగా నిలుస్తుంది. ఎందుకంటే ఉదాహరణకు ఆమె ఏకైక కుమారుడు తప్పు చేస్తే ఉగ్రవాది ఎక్కడ నక్కినా సరే వెతికి మరీ శిక్షిస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పునరుద్ఘాటించారు. ఉగ్రవాదులకు, వారికి మద్దతునిస్తున్న వారిని కలలో కూడా ఊహించని విధంగా కఠిన శిక్ష విధిస్తామన్నారు.
జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా పహల్గాంలో ఉగ్రదాడి గురించి ఆయన ప్రస్తావిస్తూ ముష్కరులకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. వారు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. తొలుత తన ప్రసంగం ఆరంభంలో పహల్గాం మృతులకు ప్రధాని నివాళులు అర్పించారు. మోదీతో పాటు సభలోని వారంతా 1 నిమిషం పాటు మౌనం పాటించి అంజలి ఘటించారు. అనంతరం దాడి గురించి ప్రధాని స్పందించారు. ఈ కష్ట సమయంలో బాధిత కుటుంబాలకు యావత్ దేశం అండగా ఉంది. క్షతగాత్రులను ఆదుకునేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. ఈ ఉగ్రదాడి కారణంగా ఓ తల్లి కుమారుని కోల్పోయింది. ఒక సోదరికి జీవిత భాగస్వామి దూరమయ్యాడు. కార్గిల్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరిలోని బాధ, ఆగ్రహం ఉన్నాయి. ఇది కేవలం పర్యాటకులకు జరిగిన దాడి మాత్రమే కాదు, భారత ఆత్మపై దాడి చేసేందుకు శత్రువులు చేసిన సాహసమని మోదీ అన్నారు. పహల్గాం ఉగ్రదాడి వెనుక ఉన్నవారు, కుట్రలో భాగమైన వారికి ఊహకందని రీతిలో శిక్ష విధిస్తాం. ప్రతి ఉగ్రవాదిని గుర్తించి ట్రాక్ చేసి శిక్షిస్తామని యావత్ భారతీయులకు హామీ ఇస్తున్న భారతీయులకు న్యాయం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తాం. ఈ విపత్కర పరిస్థితిని ఎదుర్కొనేందుకు దేశం మొత్తం దృఢ సంకల్పంతో ఉంది. ఉగ్రవాదుల స్వర్గధామానికి నిర్వీర్యం చేసేందుకు సమయం ఆసన్నమైంది. ఉగ్రమూకల వెన్నుముగకు 140 కోట్ల మంది విరిచేస్తారని ప్రధాని గట్టిగా హెచ్చరించారు. ఈ సందర్భంగా భారత్కు అండగా నిలిచిన దేశాలకు ప్రధాని కృతజ్ఞతలు తెలియజేశారు. మానవత్వాన్ని విశ్వసించే ప్రతి ఒక్కరూ మాకు అండగా నిలిచారు. వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. प्रारंभ करने से पहले मैं आप सबसे एक प्रार्थना करना चाहता हूं। आप जहां हैं वहीं अपने स्थान पर बैठे रह करके ही, हम अपने स्थान पर बैठ करके ही मौन रख करके अपने अपने आराध्य देव का स्मरण करते हुए उन सबको श्रद्धांजलि देंगे। उसके बाद मैं आज अपनी बात प्रारंभ करूंगा। నిజామాబాద్ జిల్లా జడ్జి భారత లక్ష్మిని పలువురు న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. నిజామాబాద్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జీవీఎస్ భారత లక్ష్మి నియమితులై బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆమెను తమ కార్యాలయంలో న్యాయవాద పరిషత్ జిల్లా అధ్యక్షులు మల్లెపూల జగన్మోహన్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లాలో న్యాయ వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది వసంతరావు తదితరులు పాల్గొన్నారు. వరంగల్ సుప్రసిద్ధ దేవాలయం శ్రీ భద్రకాళి అమ్మవారిని ఎమ్మెల్సీ కవిత దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఓరుగుళ్ళు ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్సీ కవిత వెంట మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్ ఉన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ వరంగల్ సుప్రసిద్ధ దేవాలయం శ్రీ భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభ కుంభమేళాకు తలపించేలా జరుగుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళా నేతలతో కలిసి సభా ప్రాంగణం పరిశీలించడానికి వచ్చాం. సభా ప్రాంగణంలో మహిళల కోసం చేసిన ఏర్పాట్లను పరిశీలిస్తామన్నారు. జై తెలంగాణ. ఇవాళ వరంగల్లో యావత్ తెలంగాణలో అత్యంత ప్రసిద్ధమైనటువంటి భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకోవడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. అమ్మవారిని దర్శనం చేసుకోవడం అంటే అది మనం అనుకుంటే జరగదు, ఆమె అనుకుంటేనే జరుగుతుంది అని చెప్పి అందరం కూడా నమ్ముతాం. మరి అటువంటి దర్శనం నేను, నాతో పాటు మహిళా నాయకులందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వచ్చినారు. వారందరితో కలిపి ఇక్కడ దర్శనం చేసుకోవడం, స్థానిక నాయకులు గౌరవనీయులు వినయన్న గారు, సత్యవతి రాథోడ్ గారు. కాశ్మీర్ ఘటనలో మరణించిన హిందువులకు కొవ్వొత్తులతో బీజేపీ నాయకులు నివాళులు అర్పించారు. కాశ్మీర్లోని పహల్గాంలో హిందూ పర్యాటకులపైన పాకిస్తాన్ ఉగ్రవాదుల దాడిలో 28 మంది మరణించడం జరిగింది. కాశ్మీర్లో హిందువులపై జరిగిన దాడిని నిరసిస్తూ మరణించిన హిందువులకు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ ర్యాలీ గాంధీ చౌక్ నుండి గవర్నమెంట్ హాస్పిటల్ వరకు తిరిగి మళ్లీ గవర్నమెంట్ హాస్పిటల్ నుండి గాంధీ చౌక్ వరకు శాంతితో నిరసన తెలపడం జరిగింది. ఇట్టి శాంతి నిరసన ర్యాలీకి బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి, నేషనల్ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి, జిల్లా జనరల్ సెక్రటరీ పోతంకర్ లక్ష్మీనారాయణ, కెప్టెన్ రాజు, కార్పొరేటర్లు బీజేపీ గంగన్న, శ్రీధర్, మాస్టర్ శంకర్, ముత్యాలు, షీలా, సీను మరియు తదితర బీజేపీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీరు విశ్రమించకండి, మీ మెంట మేము ఉన్నామని చెప్పేసి యావత్ ప్రపంచం అంతా కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారికి మద్దతు పలుకుతా ఉంది. ఈరోజు నిన్న జరిగినటువంటి పహల్గాంలో జరిగినట్టు కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గాంలో జరిగినటువంటి సంఘటన చూస్తే యావత్ భారతదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఈరోజు మేల్కొనడం జరిగింది. వీళ్ళ ఒక మతాన్ని టార్గెట్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి టూరిస్టులు వెళ్ళినటువంటి ప్రాంతంలో
మీరు హిందువులని చెప్పి మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నామని చెప్పి వాళ్ళని హిందువులను టార్గెట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి వాళ్ళ భార్యలు కానీ వాళ్ళ తల్లులు కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈ నెల 30న అక్షయ తృతీయను పురస్కరించుకొని నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల మల్బార్ గోల్డ్ అదిరిపోయే ఆఫర్లు పెట్టామని షోరూం అధికారులు తెలిపారు. నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈ నెల 30న అక్షయ తృతీయ పురస్కరించుకొని వినియోగదారుల సౌకర్యార్థం సరికొత్త కలెక్షన్పై ఆఫర్లు ప్రారంభించామని షోరూం హెడ్ అక్షయ్, మేనేజర్ ప్రశాంత్, కాజా మార్కెటింగ్ మేనేజర్ ఇమ్రాన్ తెలిపారు. అక్షయ తృతీయ నాడు బంగారు ఆభరణాలపై, జ్యువెల్లరీపై 25% తగ్గింపు అందిస్తున్నామన్నారు. అలాగే 10% ముందుగా అల్వెన్స్ కట్టిన వారికి ప్రత్యేక ఆఫర్ ఉందన్నారు. అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసిన వారికి సిల్వర్ కాయిన్ గిఫ్ట్ ఆఫర్గా ఉందని వారు చెప్పారు. అంతేకాక ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఉన్న వారికి ఈ నెల 24 నుంచి 30వ తేదీ వరకు 50,000 వరకు కొనుగోలు చేసిన వారికి 2,500 రూపాయలు తగ్గింపు లభిస్తుందన్నారు. ఈ ఆఫర్లను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. అందరికీ నమస్కారం. నిజామాబాద్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ మనం కొత్త కలెక్షన్ ఒకటి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అది ఈ నెల 30వ తారీఖున మనకందరికీ తెలుసు అక్షయ తృతీయ ఉంది. మన తెలుగు సాంప్రదాయం ప్రకారం మనకి ఎంతో ఒక డివైనిటీ, ఒక ప్రాస్పరిటీ ఉన్నటువంటి ఒక అక్షయ తృతీయకి మనం ఒక కొత్త కలెక్షన్ని మనం మార్కెట్లోకి లాంచ్ చేస్తున్నాం. అది కూడా మన నిజామాబాద్లో మన ద్వారకా నగర్ రోడ్లో ఉన్నటువంటి మన స్టోర్లో ఇవాళ లాంచ్ చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ కలెక్షన్ ఏదైతే ఉందో, బాన్సువాడ ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో సిల్వర్ జూబ్లీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాన్సువాడ శాసనసభ్యులు పోచారం భాస్కర్ రెడ్డి పాల్గొని ముఖ్య అతిథిగా మాట్లాడారు. విద్యార్థులకు ఉన్నత విద్యను అందించడంలో ఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాల అధ్యాపకుల కృషిని ప్రశంసించారు. కళాశాల ప్రారంభించిన నాటి నుండి 1,353 మంది పట్టభద్రులు అయ్యారని చెప్పారు. అందులో ఇప్పటి వరకు 10,000 మంది ప్రభుత్వ ఉద్యోగాలను సాధించడం జరిగిందన్నారు. ఇదంతా కళాశాల స్థలాన్ని అందజేసిన క్రీస్తు శిష్యులు శ్రీరామ నారాయణ కేడిఏ పుణ్యమేనని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, కళాశాల స్థలాదాత రామ్ నారాయణ, మనవడు రోహిత్ కేడియా, రాష్ట్ర ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కౌసల బాలరాజ్ మరియు కళాశాల ప్రిన్సిపల్ అధ్యాపకులు, పూర్వ విద్యార్థులు మరియు కళాశాలలో పనిచేసే కళాశాల అభివృద్ధికి తోడ్పడిన అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు. శుభాకాంక్షలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాం. ఈ కళాశాల స్థాన బలం ఏందో అందరికి రాదు. కళాశాల ప్రారంభించినప్పటి నుంచి ప్రతి సంవత్సరం అడ్మిషన్స్ తీసుకొని పట్టభద్రులైనటువంటి వారి సంఖ్య 13,053 మంది. ఈ 13,053 మందిలో ప్రభుత్వ ఉద్యోగాలు సంపాదించిన వారి సంఖ్య 10,000 మంది. బహుశా నేను అనుకుంటాను ఏ కళాశాలలో కూడా ఇంత శాతం ప్రభుత్వ ఉద్యోగాలు రావు. నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని వేల్పూర్ మండల కేంద్రంలో జరిగిన రైతు అవగాహన సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ROR 2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. వేల్పూర్ మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై గురువారం రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ ఈ కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపరిచిన
కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. ధరణి రికార్డులను భూభారతిలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. ఎవరికైనా భూముల రికార్డుల విషయంలో తప్పులు ఉంటే ఈ చట్టం అమల్లోకి వచ్చిన ఈ ఏడాది కాలంలో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. అధికారులు గ్రామాలకు వచ్చి ఆర్జీలు స్వీకరిస్తారని అన్నారు. ఈ ఆర్జీలను పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా తప్పులను సవరిస్తారని, ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే అప్పీల్ చేసుకోవచ్చని తెలిపారు. మొదటి అంచెలో ఆర్డీఓ అప్పీల్ను పరిశీలించి తగు నిర్ణయం తీసుకుంటారని, అయినా సంతృప్తి చెందకపోతే కలెక్టర్కు అప్పీల్ చేసుకోవచ్చని, ల్యాండ్ ట్రిబ్యునల్ను కూడా అప్పీల్ చేసుకునేందుకు భూభారతి చట్టం అవకాశం కల్పిస్తుందని వివరించారు. అప్పీల్ చేసుకున్న సన్న చిన్నకారు పేద రైతులకు ఉచిత న్యాయ సహాయం అందిస్తారని అన్నారు. ఈ సందర్భంగా రైతుల సందేశాలను నివృత్తి చేశారు. ఈ సదస్సులో డీసీసీబీ చైర్మన్ రమేష్ రెడ్డి, ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గడ్డం నర్సారెడ్డి, తహసీల్దార్ సంతోష్, ఏపీఓ మాణిక్యం, మండల వ్యవసాయ అధికారి శృతి, ఆర్ఐ గోపాల్, కిషన్, కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ టక్కరి గంగాధర్, రైతులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సెక్షన్ 4 లో మనకి ప్రొవిజన్ అనేది ఇవ్వడం జరిగింది. దాంట్లో ఒక సంవత్సర కాలం పాటు కూడా రైతులకి ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో కూడా దాంట్లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆన్లైన్ లో అప్లై చేయడంతో పాటు మనకి ఇప్పుడు ఆల్రెడీ రాష్ట్రంలో ఒక 4 జిల్లాల్లో కూడా ఒక 4 మండలాల్లో మనకి ఈ పైలట్ ప్రాజెక్ట్ కింద కూడా రైతు సదస్సులు ప్రతి విలేజ్ లో కూడా రైతు సదస్సులు ఏర్పాటు చేస్తున్నాము. సో ఈ మే నెల మాసంలో మే 1వ తారీఖు నుంచి కూడా ప్రతి జిల్లాలో కూడా ఒక పైలట్ మండలంలో ఈ రైతు సదస్సులు అన్ని గ్రామాల్లో కూడా జరగడం జరుగుతుంది. సో తరువాత మనకి మన జిల్లాలో ఉన్న అన్ని మండలాలు అన్ని విలేజ్ లో కూడా ఈ రైతు సదస్సులు గ్రామంలోనే ఉపాధ్యాయులు విద్యార్థుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నట్లు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్క కొమరయ్య తెలిపారు. గురువారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనకు ఓటేసి గెలిపించిన వారందరికీ అండగా నిలబడతానని హామీ ఇచ్చారు. జిల్లా కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో హెల్ప్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులు తమ సమస్యలను చెప్పాలన్నారు. తీవ్రవాదుల కాల్పులను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వక్ఫ్ బోర్డు కోసం స్పందించిన వారు ప్రతిపక్షాలు తీవ్రవాదుల చర్యలకు స్పందించకపోవడం తగదన్నారు. అనంతరం జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో తీవ్రవాదుల చర్యను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ వక్ఫ్ బోర్డుకు వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు తీశారని, కానీ తీవ్రవాదు కాల్పులకు మాత్రం ఇప్పటికీ నివాళులు అర్పించకపోవడం ఖండించలేకపోవడం సిగ్గుచేటన్నారు. సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి న్యాలం రాజు, మాజీ ఫ్లోర్ లీడర్ శ్రవంతి రెడ్డి, శంకర్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదుల మూక దారుణ మారణ ఖండంలో ప్రాణాలు కోల్పోయిన అమాయక హిందూ ప్రజలకు నివాళులు అర్పించారు. దర్పల్లి మండల కేంద్రంలో గాంధీ చౌక్ చౌరస్తా నుండి ప్రధాన వీధుల గుండా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. అనంతరం 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షులు జిర్రా మైపాల్ యాదవ్, నేతలు, హిందూ ధార్మికులు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్ పహల్గాం ప్రాంతంలో ఉగ్రమూకల దారుణ మారణ కాండలో అమాయక హిందూ ప్రజలను ఉగ్రవాదులు కాల్చి చంపడాన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. భారత సైన్యాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక అమాయక ప్రజలను చంపడాన్ని ముక్త కంఠంతో ఖండించారు. చనిపోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో కర్క గంగారెడ్డి, కోమడి దాసు, గంగా మోహన్, చిలుక మహేష్ తదితరులు పాల్గొన్నారు. భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. భీమ్గల్ మండలంలో ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ భూమి హక్కుల రికార్డులు ఏవైనా లోటుపాట్లు ఉంటే వాటిని సవరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఆర్ఓఆర్ చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు. ఈ కొత్త చట్టం వల్ల రైతులకు ప్రయోజనాలు చట్టంలో పొందుపరిచిన అంశాలను రైతులకు వివరించారు. ఎవరైనా భూముల వివరాలు రికార్డులో తప్పులు ఉంటే భూభారతి ద్వారా సరిచేసుకోవచ్చని చెప్పారు. అలాగే అసైన్మెంట్ భూములను అమ్ముకునే హక్కు ఎవరికి లేదని, అది వారసులకు మాత్రమే చెందుతుందని, అలా అమ్ముకుంటే ఎవరి మీదైనా రిజిస్ట్రేషన్ కాదని అన్నారు. ధరణి రికార్డులను భూభారతిలో పొందుపరచడం జరుగుతుందని అన్నారు. భూ సమస్యలు ఉంటే గ్రామ సభలో ఎంఆర్ఓకు ఆర్జీలు అందించి పరిష్కరించుకోవాలని అన్నారు. ధరణి పోస్టల్ ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో
ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ పాలెపు నర్సయ్య, తహసీల్దార్ మహమ్మద్ షబ్బీర్, ఆర్ఐ సాయగౌడ్, అగ్రికల్చర్ ఆఫీసర్ లావణ్య, ఏఈఓ భార్గవ్, అరవింద్, పురపాలక కమిషనర్ గోపి, గంగాధర్, కాంగ్రెస్ నాయకులు దేవిందర్ జీవన్, మండల అధ్యక్షుడు బొదిరేస్వామి, చరణ్, భోజాగౌడ్, మహేష్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పట్టాదార్స్ డీటెయిల్స్ అనేవి టెంపరీగా మనకి కొత్త ఆర్ఓఆర్లోకి మైగ్రేట్ చేయబడతాయి. బట్ ఇక్కడ ఏవైతే మనకి రైతులకి వేరు వేరు గ్రీవియన్సెస్ అంటే మనకి పక్కా పాస్బుక్ రాలేదు, కొంత మిస్సింగ్ ఎక్స్టెంట్ ఉంది, కొంత మాకు ఓల్డ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చిన పక్కా పాస్ పుస్తకాలు ఉన్నాయి కానీ ఇప్పుడు కొత్తగా మాకు పక్కా పాస్ పుస్తకాలు రాలేదు, లేదు ఎక్స్టెంట్ మాకు 2 acres ఉంటే ఓన్లీ 1 acre వచ్చింది, మాది పక్కా ల్యాండ్ ఉంటే అది అసైన్మెంట్ ల్యాండ్గా రికార్డ్ అయి ఉంది. సిరికొండ సిపిఐఎంఎల్ మాస్ లైన్ జాతీయ నాయకులు కామ్రేడ్ సంజయ్ సింగ్లీ మృతి విప్లవ కార్మికోద్యమానికి తీరని లోటని అన్నారు. సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంత పార్టీ సిరికొండ మండల కమిటీ ఆధ్వర్యంలో సిరికొండ మండల కేంద్రంలో గురువారం నాడు కామ్రేడ్ సంజయ్ సింగ్వి చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ఆర్మూర్ డివిజన్ సహాయక కార్యదర్శి నాయకులు ఆర్ రమేష్ మాట్లాడుతూ సిపిఐఎంఎల్ మాస్ లైన్ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు టీయూసీఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ సింగ్వి నిన్న రాత్రి 10 గంటలకు ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో కన్నుమూశారన్నారు. ఆయన ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్ ఆఫ్ రివల్యూషనరీ పార్టీస్ ఆర్గనైజేషన్ ఐసీఓఆర్ ఆసియా కోఆర్డినేటర్గా కూడా పనిచేశారన్నారు. ప్రారంభం నుండి ఆయన ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా టీయూసీఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారన్నారు. కామ్రేడ్ సంజయ్ 40 సంవత్సరాలకు పైగా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా చురుకుగా ఉన్నారన్నారు. కామ్రేడ్ సంజయ్ మరణం పార్టీకి మరియు మన దేశ విప్లవ కమ్యూనిస్టు ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర నష్టమన్నారు. కామ్రేడ్ సంజయ్ సింగ్వికి జోహార్లు అర్పిస్తున్నామన్నారు. కామ్రేడ్ సంజయ్ సింగ్వి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, సాయారెడ్డి, మండల నాయకులు కిషోర్, ఎర్రన్న, కిషోర్, నరేష్, ఎండి ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని గాయత్రి నగర్ అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ డే స్కూల్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. నగరంలోని గాయత్రి నగర్లో అంగన్వాడీ కేంద్రంలో గ్రాడ్యుయేషన్ స్కూల్ డే కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిడబ్ల్యూఓ రసూల్ బి, సిడిపిఐ సౌందర్య, సూపర్వైజర్ విజయలక్ష్మి, అంగన్వాడీ టీచర్లు సరిత, గీత, మంజుల, పద్మ, గంగామణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి సెక్టార్ హెడ్ క్వార్టర్లో పోషణ్ అభియాన్ నిర్వహిస్తున్నామన్నారు. పుట్టిన బిడ్డకు తల్లిపాలు శ్రేష్కరమన్నారు. తల్లిపాలు ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇవాళ మేము పోషణ పక్షం కార్యక్రమంలో సందర్భంగా మేము 8 నుంచి 22వ తారీఖు వరకు మా కార్యక్రమాల పక్షం రోజులు 15 రోజుల కార్యక్రమాలు నడిచినాయి. అందులో భాగంగానే ఇవాళ మనం ఈ గాయత్రి నగర్ అంగన్వాడీ కేంద్రంలో కూడా పోషణ పక్షం ఈ పల్లె శుద్ధులు నడుపుకుంటున్నాము. పల్లె శుద్ధుల్లో మాత్రం మొత్తం కల్చరల్ టీం మనకి సెంట్రల్ గవర్నమెంట్ టీం భారతదేశంలో కులమతాలకు అతీతంగా ప్రజలందరూ ఐక్యమత్యంగా జీవించడాన్ని పాకిస్తాన్ ఓర్వలేకపోతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జమ్మూ కాశ్మీర్లో భారతీయులపై మతం ఆధారంగా జరిగిన మారణకాండపై యావత్ భారత బక్కుమంటున్న వేళ కోటగిరి మండల కేంద్రంలో హిందూ ముస్లింలంతా కలిసి పాకిస్తాన్ ఉగ్రవాదుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు ఏముల నవీన్ మాట్లాడుతూ భారతదేశం అన్ని మతాల ప్రజల ఐక్యమత్యానికి నిదర్శనంగా నిలిచే దేశమని చెప్పారు. భారతదేశానికి రాజ్యాంగానికి కట్టుబడి దేశంలో ఉన్న అన్ని మతాల వాళ్ళు అన్న తమ్ముళ్లా కలిసిమెలిసి ఉండి నరేంద్ర మోడీ నాయకత్వంలో జమ్మూ కాశ్మీర్లో 370D ఆర్టికల్ను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయడంలో నిత్యం లక్షల మంది జమ్మూ కాశ్మీర్ను దర్శించడం వల్ల కాశ్మీర్లో అన్ని మతాల వాళ్ళు సంతోషంగా జీవించడాన్ని పక్కనే ఉన్న పాకిస్తాన్ ఓర్వలేకపోతుందని, అందుకోసమే కాశ్మీర్లో హిందువులపై విచక్షణ రహితంగా దాడి చేసి మతం ఆధారంగా మారణకాండ సృష్టించిందని అన్నారు. పాకిస్తాన్ వాళ్ళు ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారని, ఉగ్రవాదులకు స్థావరాలు ఏర్పాటు చేసుకునేందుకు అవకాశాలు ఇచ్చి ఉగ్రవాదంలో వారికి ప్రత్యేక శిక్షణ కల్పించి భారతదేశంపై ఉసిగొల్పులు కొల్పుతున్నారని మండిపడ్డారు. పాకిస్తాన్ ఎన్ని కవింపు చర్యలు చేసినా భారతదేశ ఐక్యమత్యాన్ని విడదీయలేరని స్పష్టం చేశారు. భారతీయులంతా నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్నారని, ప్రపంచ పటంలో పాకిస్తాన్ను లేకుండా చేయాలని భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో కోటగిరి ఉమ్మడి మండల నాయకులు వడ్ల శ్యామ్, సతీష్, పత్తి సాయిలు, డాన్ రాజు, తోట శ్రీను, జుబేర్, ఎంకే హకీం, జమీర్, వాజిద్, దావులయ్య, మల్లెల మోహన్ రావు, శ్యామల, జగదీష్, ఆనంద్, శ్రీనివాస్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఏదైతే గత 2 రోజుల క్రితం
జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్లో జరిగినటువంటి ఉగ్రదాడికి ఎవరైతే అక్కడ చనిపోయారో మన సోదరులందరికీ కూడా ముందుగా మన కోటగిరి మండల ప్రజల తరఫున మనము శ్రద్ధాంజలి తెలియజేయడము, అందరం ఒక నిమిషం మాట్లాడకుండా ఉంటాము. ఈ నెల 29న హైదరాబాద్లో జరిగే పెన్షనర్ల ధర్నా విజయవంతం చేయాలని ఆల్ పెన్షనర్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు రామ్మోహన్ తెలిపారు. ఏప్రిల్ 29 పెన్షనర్ల ధర్నాను విజయవంతం చేయండి, దీర్ఘకాలంగా పెండింగ్లోనున్న రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 29 నాడు హైదరాబాద్లోని ఇందిరా పార్క్ వద్ద పెన్షనర్ల మహాధర్నాను నిర్వహిస్తున్నట్లు తెలంగాణ ఆల్ పెన్షనర్స్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు తెలిపారు. గురువారం నిజామాబాద్లోని పెన్షనర్స్ భవన్లో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో అత్యధిక సంఖ్యలో పెన్షనర్లు హాజరు కావాలని కమిటీ తీర్మానం చేసింది. ప్రధానంగా గత సంవత్సరం పైగా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు ఎలాంటి పెన్షనరీ బెనిఫిట్స్లు విడుదల చేయలేదని, దీని మూలంగా పెన్షనర్లు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారన్నారు. పెండింగ్లో ఉన్న డిఏలను విడుదల చేయాలని, పీఆర్సీని 60% ఇవ్వాలని, పెండింగ్లోనున్న మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లును వెంటనే విడుదల చేయాలని, హెల్త్ స్కీమ్ను పటిష్టపరిచి నగదు రహిత వైద్యాన్ని అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అనుమతించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కోసమే మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు వారు తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా కార్యదర్శి మదన్ మోహన్, డివిజన్ అధ్యక్షులు హనుమన్లు, ఉపాధ్యక్షులు నరేందర్, హమీదుద్దీన్, లావు వీరయ్య, దీన సూజన, లక్ష్మీనారాయణ, లింగయ్య, బాబాగౌడ్, బట్టి గంగాధర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏప్రిల్ 29వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల ధర్నా కార్యక్రమం ఉంది. ఈ ధర్నా కార్యక్రమానికి అత్యధిక సంఖ్యలో పెన్షనర్లందరూ కూడా హాజరు కావాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ప్రధానంగా రిటైర్ అయినటువంటి కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జాతీయ గణాంక కార్యాలయం ఎన్ఎస్ఎస్ఓ నిజామాబాద్ బృందం బాన్సువాడ పట్టణంలో పట్టణ విభాగ సర్వే యూఎఫ్ఎస్ని ఇటీవల విజయవంతంగా నిర్వహించింది. పట్టణ ప్రాంతాలలోని వార్డులను చిన్న చిన్న భాగాలుగా విభజించి భవిష్యత్తులో జరిగే వివిధ సామాజిక ఆర్థిక సర్వేలకు మరింత ఖచ్చితమైన మరియు సమగ్రమైన డేటాను అందించడం. ఈ విభజన ప్రక్రియ ద్వారా ప్రతి వార్డులోని భిన్నత్వ ప్రాంతాల జనాభా, వారి జీవన ప్రమాణాలు, ఆర్థిక స్థితిగతులు, విద్య, ఆరోగ్యం, ఉపాధి వంటి అంశాలను మరింత లోతుగా అధ్యయనం చేయడానికి వీలవుతుంది. సేకరించిన సమాచారం ప్రభుత్వ పథకాల రూపకల్పన మరియు అమలులోకి కీలక పాత్ర పోషిస్తుంది. బాన్సువాడ పట్టణంలో నిర్వహించిన ఈ సర్వేలో అనుభవజ్ఞులైన ఎన్ఎస్ఎస్ఓ అధికారులు పాల్గొన్నారు. వారిలో సర్వే సూపర్వైజర్లుగా ఆర్ కైలాష్ మరియు అరుణ్ కుమార్, సర్వే సాగర్ ప్రశాంత్ మరియు రాహుల్ ఉన్నారు. వీరు ఇంటింటికి తిరిగి ప్రజల నుండి సమాచారాన్ని సేకరించి దానికి క్రోడీకరించారు. ఈ సర్వే ద్వారా సేకరించిన డేటా బాన్సువాడ పట్టణ అభివృద్ధికి మరియు ప్రజల సంక్షేమానికి తోడ్పాటే విధంగా ప్రభుత్వ పథకాలను రూపొందించడంలో ఉపయోగపడుతుంది. ప్రజల సహకారం ఈ సర్వే విజయానికి కీలకమని అధికారులు తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇటువంటి సర్వేలు నిర్వహించి పట్టణ ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కృషి చేస్తామని వారు హామీ ఇచ్చారు. ఈ సర్వే నిర్వహణలో స్థానిక ప్రజాప్రతినిధులు కూడా సహకరించారు. ఈ స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ అనేది ఎవరి స్కీమ్స్ ఎలా నిత్య అందుబాటులో ఏముంది దాన్ని తెలుసుకోవడానికి ఒక చిన్నగా ఫస్ట్ మ్యాప్ వేసుకుంటాం. బ్లాక్ బై 120 హౌస్ హోల్డ్ ఒక్కొక్క బ్లాక్ ఫార్మేషన్ చేసి ఆ బ్లాక్ లో ఏమేమి ఉన్నాయి, వాళ్ళ హౌస్ హోల్డ్స్, వాళ్ళ ఉన్న అక్కడ ఉన్న ఏరియా పరిస్థితులు ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి ఒక నెక్స్ట్ ఎస్సీ సర్వే, సోషల్ ఎకనామిక్ సర్వే అని జరుగుతుంది. ఈ సోషల్ ఎకనామిక్ సర్వే వలన ఏమవుతుందంటే రేవంత్ రెడ్డి గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్ అనేది తెలంగాణ సకల జన అభిప్రాయమని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం ఆయన అందుబాటులో ఉన్న నేతలతో వరంగల్ సభకు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లేందుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డిది ఒక
దిక్సిచిలేని దిక్కుమాలిన పాలన అని మండిపడ్డారు. అంతులేని అవినీతి, అణచివేత, కేసులు, అరెస్టులు, భూ కబ్జాలు తప్ప రాష్ట్రంలో అనా పైసంత అభివృద్ధి ఉందా అని నిలదీశారు. కేసీఆర్ హయాం తెలంగాణకు స్వర్ణయుగమని అభివృద్ధి పరుగులు పెట్టిందని, ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో సంతోషం కనిపించిందని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రానికి శనిలా దాపురించిన రేవంత్ హయాంలో అభివృద్ధి, సంక్షేమం మూసిలో కలిసిపోయి ప్రతి ఇంట్లో సంక్షేమం, ప్రతి కంట్లో విషాదం కనిపిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ సర్కార్ దుర్నీతికి కేసీఆర్ 10 ఏళ్ల ప్రగతి వైభవం మసకబారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 6 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చి ఎన్నికల హామీలను మొత్తం పాతరేసిన కాంగ్రెస్ 16 నెలల పాలనలో సీఎం రేవంత్ రెడ్డి ఫ్యామిలీ తప్ప ఎవరూ సంతోషంగా లేరన్నారు. వరంగల్ బీఆర్ఎస్ సభతో కాంగ్రెస్ సర్కార్ పతనం ఆరంభం కావడం తథ్యమని ఆయన చెప్పారు. హామీ ఇవ్వకపోయినా 13 లక్షల మంది పేదింటి ఆడపిల్లలకు 11,000 కోట్లు ఖర్చు పెట్టి కళ్యాణ లక్ష్మి పథకం అమలు చేసిన ఘనత కేసీఆర్ది. రైతు బంధు, రైతు బీమా, ఉచిత చేప పిల్లల పంపిణీ, ఉచిత గొర్రెల పంపిణీ, కేసీఆర్ కిట్టు, కేసీఆర్ న్యూట్రిషన్ కిట్టు, కంటి వెలుగు, అమ్మ ఒడి, హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం, ఇలా అనేక పథకాలు చెప్పుకుంటే అమలు చేశాం. రుణమాఫీ, రైతు భరోసా, కళ్యాణ లక్ష్మి, కొత్త ఇరిగేషన్ ప్రాజెక్టులు, 24 గంటల కరెంటు, ఇంటింటికి మిషన్ భగీరథ, మంచినీళ్లు, మెరుగైన వైద్యం, సర్కార్ విద్యా సంస్థల్లో సౌకర్యాలు, ప్రభుత్వ ప్రైవేటు రంగాల్లో ఉద్యోగ అవకాశాలు, పెన్షన్లు. మళ్లీ కావాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం మళ్లీ రావాల్సిందే. ఈ సమావేశంలో జడ్పీ మాజీ చైర్మన్ దాదన్న గారి విఠలరావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు సుజిత్ సింగ్, సత్యప్రకాష్, శేఖర్, రాజేశ్వర్ రెడ్డి, వెల్మల రాజన్న, మచ్చర్ల సాగర్, మస్త ప్రభాకర్, పూజ నరేందర్, రజనీష్, పోల సుధాకర్, అభిలాష్, ఏజాజ్ మరియు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రజలలో ప్రతి ఒక్కరూ తండోపతండాలుగా తరలిపోదామని చెప్పి సిద్ధమైపోతూ ఉన్నారు. మరి రేపు ఆర్మూర్ నుంచి, నిజామాబాద్ జిల్లా నుంచి వరంగల్ దాకా గులాబీమయం కాబోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏ ఊరికి వెళ్ళినా, ఏ గల్లీకి వెళ్ళినా రేవంత్ గో బ్యాక్, కేసీఆర్ కమ్ బ్యాక్, రావాలి కేసీఆర్, కావాలి కేసీఆర్, గెలవాలి కేసీఆర్ అంటున్నారు. ఎక్కడ ఒకటే మాట, అయ్యా కేసీఆర్ గారి కాలంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ జాతీయ నాయకుల కామ్రేడ్ సంజయ్ సింఘ్వి మృతి పీడిత ప్రజలకు తీరని లోటని సిపిఐఎంఎల్ నాయకులు కొనియాడారు. సిపిఐఎంఎల్ మాస్లైన్ ప్రజాపంత పార్టీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ భవన్ కోటగల్లీలో కామ్రేడ్ సంజయ్ సింఘ్వి చిత్రపటానికి పూలమాలలు వేసి 2 నిమిషాలు మౌనం పాటించి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐఎంఎల్ మాస్లైన్ నిజామాబాద్ అర్బన్ జిల్లా కార్యదర్శి వనమాల కృష్ణ మాట్లాడుతూ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు, టీయూసీఐ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ సంజయ్ నిన్న రాత్రి 10 గంటలకు ముంబైలోని హిందూజా ఆసుపత్రిలో కన్నుమూశారన్నారు. ఆయన ఇంటర్నేషనల్ కోఆర్డినేషన్గా ఆఫ్ రివల్యూషనరీ పార్టీస్ ఆర్గనైజేషన్గా ఐసీఓఆర్ ఆసియా కోఆర్డినేటర్గా పనిచేశారన్నారు. ప్రారంభం నుండి ఆయన ట్రేడ్ యూనియన్ సెంటర్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శిగా ఉన్నారన్నారు. కామ్రేడ్ సంజయ్ 40 సంవత్సరాలుగా పైగా విప్లవ కమ్యూనిస్టు ఉద్యమంలో చాలా చురుగ్గా ఉన్నారన్నారు. కామ్రేడ్ సంజయ్ మరణం పార్టీకి మరియు మన దేశానికి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమానికి అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర నష్టమన్నారు. కామ్రేడ్ సంజయ్ సింఘ్వికి జోహార్లు అర్పిస్తున్నామన్నారు. కామ్రేడ్ సంజయ్ సింఘ్వి ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ శ్రేణులు కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్ లైన్ డివిజన్ కార్యదర్శి ఎం వెంకన్న, నగర కార్యదర్శి సుధాకర్, పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి గణేష్, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సాయిబాబా, టీయూసీఐ జిల్లా నాయకులు కిషన్, సాయన్న, రవి, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కామ్రేడ్ సంజయ్ సింఘ్వి గత 40 సంవత్సరాలుగా విప్లవ భావాలతో విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలో పనిచేస్తూ వచ్చాడు. ఈయన సిపిఎంఎల్ మాస్ లైన్ పోలిట్ బ్యూరో సభ్యుడు, అదేవిధంగా టీయూసీఐ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ, అంతేకాకుండా విప్లవ కమ్యూనిస్టు పార్టీల ఏషియా దేశాల కోఆర్డినేటర్గా కూడా పనిచేస్తున్నటువంటి కామ్రేడ్ అనారోగ్యం వల్ల నిన్న రాత్రి 10 గంటలకు జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని సిపిఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు పేర్కొన్నారు. ఈ రోజు సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన సదస్సులో సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ రమేష్ బాబు మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు, భారతదేశం కుల మతాలకు అతీతంగా తిప్పికొట్టాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. ఉగ్రవాదానికి
మతము కులము అనే విచక్షణలు ఉండకూడదని, దేశంలో ఒక అరాచకాన్ని సృష్టించడం కోసం ఉగ్రవాదులు ఎవరినైతే హతమారుస్తారా అని కాశ్మీర్లో జరిగిన సంఘటనలో స్వదేశీ పర్యాటకులతో పాటు విదేశీ పర్యాటకులను మరియు గుర్రం స్వారీ చేయించే ముస్లిం కాశ్మీర్ యువకుడు ఆది హుస్సేన్ షాను సైతం హతమార్చిన సంఘటనను దీన్ని రుజువు చేస్తుందని ఆయన అన్నారు. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన మరియు క్షతగాత్రులైన వారి కుటుంబాలను ఆదుకోవడంతో పాటు ప్రభుత్వం తన తప్పిదాలను అర్థం చేసుకుని సరిచేసుకోవాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్, జిల్లా నాయకులు పి స్వర్ణ, మంగాదేవి, గోదావరి, శివరాజమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు. ఉగ్రవాదం అనేటువంటిది ఒక్క వర్గంలోనే వాడికి మానవత్వమే ఉండదు. ఉగ్రవాదికి ఒక మతం, కులం అనేటువంటిది ఉండదు. మీరు ఇవాళ పేపర్లు, టీవీలు నిన్నటి నుంచి పరిశీలిస్తే అక్కడ ఒక టూరిస్ట్ కాల్స్తే అక్కడ గుర్రాల స్వారీ చేస్తూ వృత్తి చేసుకుంటూ బతికేటువంటి ఒక ఉపాధి హామీ కూలీలకు బకాయి ఉన్న కూలీ డబ్బులను వెంటనే చెల్లించాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎస్ జిల్లా కార్యదర్శి ఈ రమేష్ డిమాండ్ చేశారు. గురువారం నాడు ఉపాధి హామీ కూలీలకు వేతనాలు చెల్లించుటకు ఆత్మీయ భరోసా అందజేయడం గురించి సిరికొండ ఎంపీడీఓ మనోహర్ రెడ్డికి డిమాండ్స్తో కూడిన వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఏ జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ కూలీలకు బకాయిలు, గ్రామాల్లో ఉపాధి హామీ కూలీలకు రోజువారీ కూలీలు డబ్బులు చెల్లించడంలో నెలల తరబడిగా బకాయిలు పెండింగ్లో పెట్టడం వల్ల దినదిన గండంగా బతికే ఉపాధి హామీ కూలీలు అన్నమో రామచంద్ర అనాల్సిన దుస్థితి నెలకొందన్నారు. కూలీ చేసిన నెలల తరబడిగా కూలీలు డబ్బులు రాకపోవడంతో పూట గడవని దుస్థితి నెలకొందని, వేసవిలో ఎర్రని ఎండలో పనిచేస్తున్న కూలీలకు చేసిన పని కూలి చేతికి రాక అవస్థపడుతూ తీవ్రమైన ఆందోళనలో కూలీలు ఉన్నారన్నారు. తక్షణమే ఉపాధి కూలీలకు బకాయిలో ఉన్న వేతనాలు మొత్తం అన్ని గ్రామాల్లో చెల్లించాలని కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్లో భాగంగా వ్యవసాయ కార్మికులకు ఇస్తానన్న ఆత్మీయ భరోసా పథకం కింద 12,000 రూపాయలను ఇప్పటికీ అందించలేదని, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి అర్హుల జాబితాను ప్రకటించినప్పటికీ ఇంకా ఆత్మీయ భరోసా కింద 12,000 రూపాయలను అందించాలని కోరుతున్నారు. గ్రామాల్లో అనేక మంది లబ్ధిదారులకు ఉన్నప్పటికీ అనేక నిబంధనలు పెట్టి కేవలం కొంతమంది అరకొర ఎంపిక చేసి చేతులు దులుపుకునే పని ప్రభుత్వం చేస్తుందని, గ్రామంలో ఉన్న అందరూ వ్యవసాయ కార్మికులకు పూర్తి స్థాయిలో ఆత్మీయ భరోసా కింద 12,000 అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐఎంఎల్ మాస్లైన్ డివిజన్ నాయకులు ఆర్ దామోదర్, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఏఐపీకేఎంఎస్ జిల్లా ఉపాధ్యక్షులు పి కిషోర్, సహాయక కార్యదర్శి సాయారెడ్డి, కోశాధికారి ఎస్ కిషోర్, జిల్లా నాయకులు ఎర్రన్న సురేష్, సర్పంచ్ మండల నాయకులు ఎండి ఖాదిర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఆత్మీయ భరోసా ఇస్తా అని చెప్పి అన్నది, దాన్ని మర్చిపోయింది. ఈ హామీలన్నింటినీ 100 రోజుల్లో అమలు చేస్తా అంటున్నది. ఇప్పటికి ఏడాదిన్నర గడుస్తున్న అమలుకు నోచుకోలేదు, మొద్దు నిద్రలో ఉంది ప్రభుత్వం అనే విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నా. అదేవిధంగా వ్యవసాయంలో పెద్ద ఎత్తున యాంత్రీకరణ పెరగడం వల్ల కూలీలకు పని లేకుండా హావల్గా మృతులకు తెలంగాణ ప్రభుత్వం ఘన నివాళులు అర్పించింది. మంగళవారం మధ్యాహ్నం ఉగ్రవాదులు కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు తుపాకులతో విరుచుకుపడగా 26 మంది పర్యాటకులు మృతి చెందారు. కాగా ఈ ఘటనతో యావత్ భారతదేశం ఉలికిపడిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన సమయంలో జపాన్ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బుధవారం రాత్రి తెలంగాణకు తిరిగి వచ్చారు. అనంతరం గురువారం ఉదయం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్ కార్యాలయంలో అత్యంత సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, అందుబాటులో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిని తీవ్రంగా ఖండించారు. అలాగే ఉగ్రవాదుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయిన మృతులకు సంతాపంగా 2 నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం కాశ్మీర్లో చిక్కుకున్న తెలంగాణ పౌరులను సేఫ్గా తీసుకురావడంపై అధికారులతో చర్చించినట్లు తెలుస్తోంది. జమ్మూ కాశ్మీర్లోని హావల్గామ్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన పర్యాటకులకు నవీపేట్ లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు కన్నీటి నివాళులు అర్పించారు.
నబిపేటలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్లో హవల్గాంలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో పర్యాటకుల మృతికి బాధితులు ఘన నివాళులు అర్పించారు. ఉగ్రవాదుల దాడిలో పర్యాటకుల మృతికి బాధితులకు ఘన నివాళులు అర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. జాన్కంపేట్ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారు. ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో గల ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు ప్రధాన ముఖ ద్వారాలు, తాళాలు, బండరాళ్లతో పగలగొట్టి ఆలయంలోకి ప్రవేశించారు. ఆలయంలో ఉన్న హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించగా హుండీ తలుపులు తెచ్చుకోకపోవడంతో ఎలాంటి నగదు నష్టం వాటిల్లలేదు. అనంతరం ఆలయ కార్యాలయంలో వెళ్లి బీరువాలను ధ్వంసం చేసి దుండగులు కార్యాలయాన్ని చిందరవందరగా చేశారు. ఆలయ జూనియర్ అసిస్టెంట్ రఘునాథ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎడపల్లి ఎస్ఐ వంశీకృష్ణారెడ్డి సంఘటన స్థలానికి పరిశీలించారు. క్లూస్ టీం సేకరించిన వేలిముద్రల ఆధారంగా దర్యాప్తు కొనసాగిస్తామని, దొంగలను త్వరలోనే పట్టుకుంటామని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. ఇందల్వాయి గ్రామంలో కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించారు. యువకులు 2 నిమిషాలు మౌనం పాటించారు. ఇందల్వాయి మండలం జమ్మూ కాశ్మీర్లో పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి మండలంలోని ఇందల్వాయి గ్రామంలో వారి ఆత్మకు శాంతి చేకూరాలని కొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా నిజామాబాద్ జిల్లా బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్ తోట రజనీకాంత్ మాట్లాడుతూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద దాడిలో అమరులైన వాళ్లకు గ్రామ యువత నివాళులు అర్పించారు. ఇలాంటి దాడులు సహించేది లేదని, ధైర్యం ఉంటే మా ఆర్మీతో తలపడాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో పాకిస్తాన్కు తగిన బుద్ధి చెప్పక తప్పదన్నారు. కాశ్మీర్లో జరిగిన ఉగ్రవాద కాల్పులకు పాకిస్తాన్ పూర్తి బాధ్యత వహించాలని బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్ తోట రజనీ అన్నారు. ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకుడు లోకాని గోపి మాట్లాడుతూ ప్రతి ఒక్క భారతీయుడు పార్టీలకు అతీతంగా నిలబడాలని, భారతీయులందరూ ఐక్యతతో ఏకమై పాకిస్తాన్లను బార్డర్ వరకు కొట్టాల్సిన అవసరం వచ్చిందని, పాకిస్తాన్ డౌన్ డౌన్ అంటూ నేను మొదలు చేస్తూ సుమారు 50 మంది విద్యార్థులు, యువకులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి కాల్పుల్లో మరణించిన వారి ఆత్మకు శాంతి కలగాలని 2 నిమిషాలు మౌనం పాటించారు. భారత ప్రభుత్వం ఉగ్రవాదులను వెంటనే శిక్షించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లా బీజేవైఎం సోషల్ మీడియా కన్వీనర్ తోట రజనీకాంత్, బీజేపీ సీనియర్ నాయకుడు లోకాని గోపి, మండల బీజేపీ ఉపాధ్యక్షులు అశోక్, మహేందర్, ముత్తెన్న, గంగాధర్, ఈశ్వర్, సన్నీ, నరసింహ, సత్యనారాయణ, రవి, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. ఉంటే మన ఇళ్ళకి వచ్చి ఆ దడులు ఎక్కడో కాశ్మీర్లో జరిగింది, మనం ఇందులో ఎందుకు ర్యాలీ చేయాలా, అక్కడ చనిపోయిన వాళ్లకు మనం ఎందుకు నివాళులు అర్పించాలా అని మనం భ్రమలో ఉంటే అది రాను మొన్న గత 2 సంవత్సరాల కింద బైన్సాలో జరిగింది. రేపు మాపు మన ఊళ్ళో కూడా జరగవచ్చు. కాబట్టి అలాంటి జరగద్దు అంటే హిందువులందరూ మనం ఏకదాటిగా ఐక్యమతంగా ఉండడమే మనకు దీనికి సరైన నిర్ణయం. కాబట్టి మనం ఏ రోజైనా ఎప్పుడైనా హిందువులకు ఏమైనా అవుతుందంటే ప్రతి ఒక్క హిందువు పార్టీని. నలంద హై స్కూల్ గ్రాడ్యుయేషన్ డే ఘనంగా నిర్వహించారు. స్థానిక న్యాల్కల్ రోడ్డులో గల నలంద హై స్కూల్లో ప్రీ ప్రైమరీ నుండి ప్రైమరీలోకి అడుగు పెడుతున్న విద్యార్థులకు గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం విద్యార్థులతో చదువు పట్ల ఆసక్తిని పెంచి భవిష్యత్తుకు మంచి పునాదిగా వేయడమే. పాఠశాల అధ్యక్షులు అడ్లూరి మురళీకృష్ణ అన్నారు. విద్యార్థులకు విద్య పట్ల అభిలాషను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందని తెలిపారు. విద్యార్థుల విద్యా అభివృద్ధికి తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల గౌరవ అధ్యక్షులు నంగునూరి ప్రకాశం, పాఠశాల సెక్రటరీ ఇంగు శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ నేహా, ప్రధానోపాధ్యాయుని పద్మావతి, ప్రిన్సిపల్ తనుజ, వైస్ ప్రిన్సిపల్ మురళి, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నలంద హైస్కూల్లో చదివిన అంబంటి శార్వాణి ఇంటర్మీడియట్లో మార్కులతో ఉత్తమ ఫలితాన్ని సాధించి పాఠశాల కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేసినందుకు ఘనంగా సత్కరించారు. Achieved great success in our life, and this school has led the foundation of our success. The basics that we have learned in this school will always be remembered because this school is very precious to us. Thank you very much. సిరికొండలో ఉగ్రవాద దాడిని ఖండిస్తూ అమరులకు బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ మండల నాయకుల ఆధ్వర్యంలో కాశ్మీర్లో పహల్గావ్లో అమాయకపు ప్రజల ప్రాణాలను తీసిన ఉగ్రవాదుల దాడిని ఖండిస్తూ బీజేపీ నాయకులు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి నక్క రాజేశ్వర్ మాట్లాడుతూ పహల్గావ్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో అమాయక పర్యాటకులు 28 నుంచి 30 మంది అమరులు అయ్యారని, సంఘటన దేశంలో సంచలనమైందని, పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదులు కేవలం హిందువులనే టార్గెట్ చేసి అక్కడ ఉన్న పర్యాటకులను మీరు హిందువులు, ముస్లిం
ముస్లింలు అని అడిగి మరీ కాల్పులు జరపడం జరిగిందని, దానికి నిరసనగా సిరికొండ మండల కేంద్రంలో బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో పార్టీలకు అతీతంగా హిందువుల అందరం వారికి నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించడం జరిగిందన్నారు. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని మండల బీజేపీ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించి నివాళులు అర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు సంజీవ్, రాజేశ్వర్ రెడ్డి, నక్క రాజేశ్వర్, రామస్వామి లింబాద్రి, వివిధ మోర్చా అధ్యక్షులు, కార్యకర్తలు, హిందువులు తదితరులు పాల్గొన్నారు. పహల్గామ్లో జరిగినటువంటి దాడి నిన్న ఏదైతే ఉన్నదో 28 మంది నుంచి 30 మంది వరకు పర్యాటకులు అమరులైన సందర్భం దేశం మొత్తం కూడా సంచలనము అయిన సంగతి అందరికీ తెలిసిన విషయమే. కేవలం ఉగ్రవాదుల దాడి, లష్కరే తోయిబాకు సంబంధించిన, పాకిస్తాన్కు సంబంధించినటువంటి ఉగ్రవాదులు కేవలం హిందువులనే టార్గెట్గా చేసి మరి అక్కడ ఉన్నటువంటి పర్యాటకులను మీరు హిందువులా ముస్లింలా మీరు ఎవరు అని చెప్పి అడిగి మరీ మన హిందూ సమాజాన్ని, హిందువులకు సంబంధించిన వ్యక్తులను మరి కాల్చేయడం అనేది జరిగింది. దానికి శ్రద్ధాంజలిగా సిరికొండ మండల కేంద్రంలో వారికి ప్రభుత్వాలతో ర్యాలీతో సాలూరా మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ ఆధ్వర్యంలో అఖండ శివనామ సప్తాహం వైభవంగా నిర్వహించారు. సాలూరా మండల కేంద్రంలో వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా సంఘం సభ్యులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ శివనామ సప్తాహ కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ 7 రోజుల పాటు జరిగే సప్తాహాలో ప్రతిరోజు ఉదయం 5 గంటల నుండి భజనలు, కీర్తనలు మార్మోగుతాయని వారు వివరించారు. సాయంత్రం వేళల్లో శివ పాదకం పఠనం ఉంటుందని, అలాగే వివిధ ఆధ్యాత్మిక సిద్ధాంతాలచే రాత్రిపూట ప్రవచనాలు నిర్వహించబడతాయని తెలిపారు. ప్రతిరోజు రాత్రి 11 గంటలకు హారతి కార్యక్రమంతో రోజు ముగుస్తుందని వారు పేర్కొన్నారు. సప్తాహ ముగింపు రోజున భారీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని సంఘం సభ్యులు తెలిపారు. ఈ ప్రారంభ కార్యక్రమంలో సంఘం సభ్యులు శంకర్, శ్రీకాంత్, వీరేశం, శివ తదితరులు పాల్గొన్నారు. 108 డాక్టర్ శివాచార్య మహారాజ్, డాక్టర్ సంతు బిరదాంకికులు దివ్య ఆశీర్వాదంతో గత 8 సంవత్సరాల నుండి సాలూరా గ్రామంలో అఖండ శివనామ సప్తాహ కార్యక్రమం జరుగుతుంది. అందులో కరోనా కారణంగా 2 సంవత్సరాలు నిలిపివేయబడింది. ఈ సంవత్సరము 6వ అఖండ శివనామ సప్తాహ సాలూరాలో నోరు లేని మూగ జీవాలకు సేవలందిస్తూ అందరి ప్రశంసలను అందుకుంటూ ఉత్తమ గోపాల మిత్రగా రాము ఎంపికయ్యారు. వివరాలు చూద్దాం. రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ గోపాల మిత్రగా ప్రశంస పత్రాలు అందుకున్న కోటగిరి మండలానికి చెందిన గోపాల మిత్ర గాయక్వాడ్ రాములు లక్ష్మీ దంపతులను బుధవారం కోటగిరి మండల మాజీ కోఆప్షన్ సభ్యులు ఎంకే హాకీ స్వగృహంలో సన్మాన మహోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గైక్వాడ్ రాములు లక్ష్మీ దంపతులకు రాష్ట్ర హాకీం దంపతులు పట్టు వస్త్రాలను పెట్టి ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కోటగిరి మండలం కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంఏ హాకీం మాట్లాడుతూ నోరు లేని మూగ జీవాలకు నిస్వార్థంగా చేసిన సేవలకు గాను రాష్ట్ర జిల్లా స్థాయిలో ఉత్తమ గోపాల మిత్రకు గుర్తింపు పొందిన రాము సేవలను కృతజ్ఞతగా తెలిపారు. పాడి రైతుల శ్రేయస్సు కోసం రాము సేవలు మున్ముందు కొనసాగాలని ఆయన ఆకాంక్షించారు. పగలు రాత్రి అనక నిస్వార్థంగా మూగ జీవాలకు సేవ చేస్తున్న గోపాల మిత్ర రాము సేవలు అభినందనీయమన్నారు. రాము లాంటి సేవకుడికి సన్మానించడం అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రెస్ క్లబ్ మిత్రులు మాట్లాడుతూ మూగ జీవులకు ఒక ప్రియ నేస్తంగా, రైతన్నలకు ఆపన్న హస్తంగా వెలుగొందుతున్న గోపాలమిత్ర రాము ప్రతి ఒక్కరికి స్నేహభావంతో ఉంటూ మూగ జీవాలకు సేవ చేస్తారని కొనియాడారు. గతంలో సిద్ధాపూర్ క్యాంప్లో ఒక రైతు షెడ్యూల్లో పశువులకు కృత్రిమ గర్భధారణ చేయడంలో తల్లి కూతుళ్ళు, మనమరాలు, ముని మనమరాలు ఇలా 3 జాతులను రైతులు పెంచడం జరిగింది. ఈ విషయాన్ని తెలుసుకున్న జిల్లా అధికారులు గోపాలమిత్ర రామును అభినందించి ఆ రైతు సక్సెస్ స్టోరీని ప్రభుత్వానికి పంపించారని గుర్తు చేశారు. ఆయన సేవలు మరవలేనివంటూ ఆయనను అభినందించారు. మంచి మనసున్న గోపాలమిత్ర రాముకు సమాజ సేవకర్త కోటగిరి మాజీ కోఆప్షన్ మెంబర్ డాక్టర్ ఎంకే హాకీం సన్మానించడం చాలా గొప్ప విషయమని అన్నారు. ఈ సందర్భంగా కోటగిరి ప్రెస్ క్లబ్ సభ్యులు షాల్వాతో డాక్టర్ హాకీం సన్మానించారు. ఈ సందర్భంగా గోపాలమిత్ర రాములు మాట్లాడుతూ గత 18 సంవత్సరాల నుండి మూగ జీవాలకు గోపాలమిత్రుడుగా సేవలు అందిస్తున్నారని, తాను సేవలు అందించినందుకు నేడు తనతో పాటు తన సతీమణిని సైతం సన్మానించడం చాలా గర్వంగా ఉందన్నారు. తమకు సన్మానించిన డాక్టర్ హాకీంతో పాటు ఆయన కుటుంబ సభ్యులకు భగవంతుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు.
ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొని తమకు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సాయిబాబా గౌడ్, ఉపాధ్యక్షులు కృష్ణ, ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్, సలహాదారు రాములు, సభ్యులు సైదయ్య, రాజు, నవీన్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు శ్రీనివాస్, దత్తు, సమీర్, పాకాల గజేందర్, నరసింహులు, జీవన్, గజానంద్, మాజీ మండల కోఆప్షన్ సభ్యులు ఇస్మాయిల్, మాజీ ఎంపీటీసీ రాములు, నాయకులు పబ్బశేఖర్, రాములు, దేవిసింగ్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని మండలాల వార్తలు చూద్దాం. నిర్మల్ జిల్లా బైన్సా పట్టణంలోని ఏపీ నగర్ శంభాజీ చౌక్ ప్రాంతంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బైన్సా టౌన్ 30 పీసీలు, 2 హెచ్సీలు, 1 ఏఎస్ఐ, 2 ఎస్ఐలు, 1 ఇన్స్పెక్టర్ మరియు 40 టీజీఎస్పీ పురుషులు పాల్గొన్నారు. ఎస్పీ జానకి షర్మిల ఈ కార్యక్రమంలో మేము 66 ద్విచక్ర వాహనాలను తనిఖీ చేశాము. 2-3 ఆటోలను సీజ్ చేసి సీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎస్పీ బైన్సా పాల్గొని అక్రమ గేమింగ్, సాంఘిక దురాచారాలు, గంజాయి వినియోగంపై అవగాహన కల్పించారు. దేశంలోని కాశ్మీర్ రాష్ట్రంలో పహల్గావ్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంతాపం తెలుపుతూ హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో బుధవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులు కేవలం హిందువులను టార్గెట్ చేసి కాల్పులు జరపడం హేయమైన చర్య అని వివరించారు. దేశంలోని అరాచక శక్తులు, దేశం పార్టీ ఉగ్రవాదులు దేశ ప్రజలపై సాగిస్తున్న అరాచకాలను అందరూ ఎండగట్టాలన్నారు. దెబ్బకు దెబ్బ తీసేలా ప్రభుత్వం ఉగ్రవాదులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఒక్కసారి బోధన్ పట్టణం నుంచి మేమందరం కూడా అనుకుంటున్నాం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు, రాజ్నాథ్ సింగ్ గారు, అట్లాగే అజిత్ దోవల్ గారు వాళ్ళ మనసుల్లోకి ఆ భగవంతుడు, ఆ శ్రీరాముడు వెళ్ళి వాళ్ళకు ఒక్కసారి ఆలోచన చేయాలా. ఈరోజు రాత్రికి రాత్రి మరి పాకిస్తాన్పై దాడి చేసైనా ఏదైతే నిన్న చనిపోయిన వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని చెప్పేసి నిజామాబాద్ అర్బన్ నాందేవ్ వాడాలోని 35వ డివిజన్లో నిజామాబాద్ బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మాజీ అధ్యక్షులు కరిపెరాజు ఆధ్వర్యం జెండా దిమ్మెకు రంగులు వేసి రజతోత్సవ కార్యక్రమానికి ముస్తాబు కొరకు ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ నెల 27వ తేదీన వరంగల్లోని ఎల్కతుర్తిలో జరగబోయే బహిరంగ సభను తెలంగాణలోని ప్రజలందరూ లక్షలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ప్రస్తుతం తెలంగాణలో ఓటుకు నోటు కేసులు, ప్రత్యక్షంగా డబ్బు సంచితో దొరికిన రేవంత్ రెడ్డి అరవికాని హామీలిచ్చి ప్రజలను అరగోస పెడుతున్నారని, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పాలనను తెలంగాణ ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో భాస్కర్, ప్రమీల, బాబన్న, నరేష్, రవి, శివ, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. నిర్మల్ జిల్లాలో గురువారం నాడు పలు మండలాల్లో లోకేశ్వరం, కుంటాల మండలాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో మన్మద్, లోకేశ్వరం, ధర్మోరా, వట్టోలి, నరసింహానగర్, తాండా, పుష్పూర్ గ్రామాల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రాథమిక వ్యవసాయ శాఖ సంఘం ఆధ్వర్యంలో జొన్నల కొనుగోలు కేంద్రాలను ముదూరు శాసనసభ్యులు పవర్ రామారావు పటేల్ ప్రారంభించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగు రాష్ట్రాల్లో రోజురోజుకు పెరుగుతున్న ఎండలు. నిజామాబాద్ జిల్లాలో రికార్డు స్థాయిలో 45 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు. ఉక్కపోతతో అల్లాడుతున్న జనం. హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అత్యవసర సమావేశం. హావల్గావ్ పర్యాటకుల మృతి చెందిన వారికి నివాళులు. పాల్గొన్న టీపీసీసీ చీఫ్ ఎమ్మెల్సీ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్. దర్పల్లి, ఇందల్వాయి మండలాల్లో విస్తృతంగా పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే. న్యాయబద్ధమైన పాలన నిర్వహించడంలో అహల్యాబాయ్ ఖ్యాతిని సంపాదించింది. నిజామాబాద్ నగరంలోని ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో టీపీయూఎస్ ఆధ్వర్యంలో అహల్యాబాయ్ త్రిశతాబ్ది ఉత్సవాల్లో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ.
కావల్గా ఉగ్రవాదులు ఎక్కడ నక్కినా సరే వెతికి పట్టుకొని మరీ శిక్షిస్తాం. బీహార్లోని మధుబనిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మోడీ. ఓరుగల్లు ఇలవేల్పు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ కవిత. పాల్గొన్న మాజీ మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ వ్యాసం వినయ్ భాస్కర్. జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన కుటుంబాలకు నివాళులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున కొవ్వొత్తుల ర్యాలీలు చేపట్టిన బీజేపీ హిందూ సంఘాలు. అక్షయ తృతీయ సందర్భంగా నగరంలోని హైదరాబాద్ రోడ్డులో గల ఆకర్షిస్తున్న ప్రత్యేక ఆఫర్లు. బంగారు ఆభరణాలపై 25% వరకు డిస్కౌంట్, ప్రత్యేక గిఫ్టులతో ఆకర్షణ. కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఘనంగా టీఎస్ఆర్ఎన్కే డిగ్రీ కళాశాలలో రజతోత్సవ వేడుకలు. పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర కళాశాల విద్యా కమిషనర్ దేవసేన, ఎమ్మెల్సీ అంజిరెడ్డి. భూ సమస్యలు పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతోంది. భీమ్గల్లో నిర్వహించిన రైతు సదస్సులో కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.